పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణ నడుబడ్డును గల ఓ స్క్రాప్ దుకాణంలో భారీగా అగ్నికిలలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. సమాచారం తెలుసుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పార్వతీపురం పట్టణంలో గల శ్రీ వెంకట సూర్య దుర్గా స్క్రాప్ దుకాణంలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది పోలీసులతో సమీక్షించారు. జనవాసాలకు దగ్గరగా ఉండటంతో మంటలను అదుపు తెచ్చేందుకు పాలకొండ, బొబ్బిలి అగ్నిమాపక కేంద్రాల నుండి అగ్నిమాపక వాహనాలను తెప్పించేందుకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పార్వతీపురం మున్సిపాలిటీ నుంచి 2 ట్యాంకర్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాగ్రత్త ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని తెలిపారు. రానున్న వేసవికాలం ఉద్దేశించి ఇలాంటి వ్యాపార రంగాల్లో సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాణ నష్టం ఏమీ జరగలేదని, జిల్లా ఏర్పాటైన తర్వాత జిల్లా సామర్థ్యానికి తగ్గ సిబ్బంది కానీ, అగ్నిమాపక వాహనాలు కానీ సమకూర్చలేదని స్పష్టం చేశారు. సంబంధిత రాష్ట్ర అధికారుల దృష్టిలో పెట్టి సిబ్బందిని, అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఎమ్మెల్యే విజయచంద్ర మీడియాకు తెలిపారు.